ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు. ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. జూన్ నెల 4వ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను. వాక్య భాగము: యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి. నిర్గమకాండము 14వ అధ్యాయము 21వ వచనము. ధ్యాన భాగమును చదువుచున్నాను. రాత్రి సమయంలో దేవుడు ఎలా పనిచేస్తాడో ఈ వచనంలో ఉంది. ఇది ఎంతో ఆదరణకరమైన వాక్యం. ఇశ్రాయేలు వారి కోసం దేవుడు జరిగిస్తున్న నిజమైన రక్షణ కార్యం. వాళ్ళు మెలకువగా ఉన్నప్పుడు జరగలేదు. ఆ రాత్రి అంతా ఆ పని జరిగింది. అలాగే నీ జీవితమంతా చీకటిమయమైనప్పుడు, కంటికి ఏదీ కనిపించినప్పుడు, ఏదీ అర్థం కానప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుందేమో. దేవుడు పనిచేస్తున్నాడేమో. రాత్రంతా ఆయన ఎర్ర సముద్రం గురించి పనిచేశాడు. ఉదయం కాగానే రాత్రంతా జరిగిన పని ఇశ్రాయేలీయులకి కనబడింది. ఇది చదువుతున్న మీలో ఎవరికన్నా ప్రస్తుత కాలం అంతా చీకటిగా అనిపిస్తున్నదా? చూడగలగనని మీలో నమ్మకం ఉంది, కానీ ఇప్పుడు మాత్రం ఏమీ కనిపించడం లేదా? మీ జీవిత గమనంలో అపజయాలు ఎదురవుతున్నాయా? దేవునితో అనుదినం నిరాటంకమైన సంభాషణ కరువైందా? అంతా అంధకార బంధురమైపోయిందా? ఆ రాత్రి అంతయు దేవుడు సముద్రాన్ని తొలగించాడు. రాత్రి అంతయు అనే మాటల్ని మర్చిపోకండి. దేవుడు చీకటి ఉన్నంతసేపు మీ గురించి పనిచేస్తుంటాడు. వెలుగు వచ్చేదాకా పనిచేస్తుంటాడు. మీరది చూడలేకపోవచ్చు. మీ జీవితంలో ఆవరించిన రాత్రి వేళంతటిలో నీ నమ్మిక చొప్పున ఆయన పనిచేస్తూ ఉన్నాడు. పని చేశాడు ప్రభు రాత్రంతా. ఎగిసిపడే అలలతో, ఉప్పొంగే పెనుగాలితో, ప్రవహించి పారి ముంచెత్తే వరదతో వేచి ఉన్నారు దేవుని పిల్లలు ఆ రాత్రంతా. ప్రాణాల అరచేతిలో, శత్రువు కనుచూపు మేరలో, ఎదుట దయలేని సాగరాన్ని చూసి దిగాలు పడుతూ చీకటి కాటుకలా పేరుకుంది ఆ రాత్రంతా. గుండెల్ని కమ్ముకుందా కటిక చీకటి. దేవుని కృపాకాంతి కూడా ప్రక్కనే నిలిచి ఉంది. కళ్ళల్లో ఒత్తులేసుకొని చూశారు ఆ రాత్రంతా. తూర్పు తెల్లవారింది, సాగరములో గుండా దారి ఉంది. పనిచేశాడు ప్రభు రాత్రంతా అంటూ పాటలు పాడారు. నిర్భాగ్యపు హృదయమా, ఈ రాత్రంతా నిభాయించుకొని ఉండలేవా నిరీక్షణతో? తెలియదా ప్రభు పనిచేస్తున్నాడీ రాత్రంతా? ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, దినదినము ఎడారిలో సెలయేర్ల ద్వారా ప్రభువా మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీ కొందరములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా జీవితం అంతా చీకటి అలుముకున్నప్పుడు, మేమెంతో నిరాశతో ఉన్నప్పుడు ప్రభువా, నువ్వు పనిచేస్తూనే ఉన్నావు ప్రభువా. ఆ విషయం మేము గ్రహించుకోలేకపోతున్నాం తండ్రి, క్షమించి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని ప్రభువా, మా విషయంలో తండ్రి ప్రతి సమయంలో నువ్వు పనిచేస్తూనే ఉన్నావు ప్రభా. అందును బట్టి నీకు వేలాది వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. ఎడారిలో సెలయేలు వించున్న నీ బిడ్డల్లో ఎవరెవరైతే వారి జీవితం చీకటి అలుముకుందని చెప్పేసి భావిస్తున్నారో ప్రభా, అయా నువ్వు పనిచేస్తున్నావని వారు గ్రహించుకొని ప్రతి దినము సంతోషంతో, ఆనందంతో గడిపే కృపా ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచు. ఈ దిన దీవెనలతో, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని వేడుకొంచున్నాం ప్రభా. ఎడారిలో సెలయేలు వించున్న నీ బిడ్డలో ఎవరెవరైతే ఆర్థికమైన బాధలతో ఉన్నారో ప్రభా, కనికరం చూపించి ఆర్థిక బాధల నుంచి విడుదల దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఇంకా ఎవరైతే తండ్రి దేవ శారీరక రుగ్మతలతో బాధపడుతున్నారో వారిని కూడా యేసుక్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. మా దేశ ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్లు, శాసన నిర్మాణ సభ్యులను దీవించినయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి వారు చేస్తున్న పనుల్లో, ప్రయాణాల్లో, ప్రయత్నాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా. అలాగే మా ముఖ్యమంత్రి గారిని దీవించినయ్యా, కేబినెట్ మంత్రులను దీవించినయ్యా, సివిల్ సర్వెంట్స్ అందరిని దీవించి వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి వారిని దివ్యమైన చిత్తం చొప్పున నీతి న్యాయాలు నిలబెట్టి ఏలుబడి చేసేవారిలా సహాయం చేయమని వేడుకొంచు. మా దేశ, రాష్ట్ర, జిల్లా, గ్రామ ప్రజలకి సంపూర్ణ క్షేమం, ఆరోగ్యం, భద్రత దయచేయమని వేడుకొంచు. త్వరలో రానున్న యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.